ఈ రోజు కలాకానీ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో సింపుల్ గా చేసేయొచ్చు. దీనికోసం హాఫ్ లీటర్ మిల్క్, హాఫ్ కప్ పటిక బెల్లము, ఒక స్పూన్ యాలకుల పొడి తీసుకున్నాను. నేను పంచదార ప్లేస్ లో పటిక బెల్లం యూస్ చేస్తున్నాను. పంచదారనే యూస్ చేయొచ్చు. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని పాలు గ్యాస్ మీద పెట్టేసి స్పూన్ తో కలుపుకుంటూ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లోకి మార్చుకుంటూ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ మిల్క్ పావు లీటర్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాగా బాయిల్ అయ్యి హాఫ్ అయిన తర్వాత పటిక బెల్లం యాలకుల పొడి యాడ్ చేసి మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుకుంటూ అడుగంటకుండా బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. అడుగంటితే టేస్ట్ బాగుండదు. బాగా మిల్క్ అంతా బాయిల్ అయ్యి చిక్కబడ్డ తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఏదైనా ప్లేట్ లో కానీ లేదంటే బాక్స్ మూతలో కానీ నెయ్యి అప్లై చేసుకొని తీసేసుకోవాలన్నమాట. నేను తక్కువ క్వాంటిటీనే చేశాను, సో అందుకని బాక్స్ మూతలోకి తీసుకున్నాను. బాగా స్ట్రైట్ గా చేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసి కట్ చేసుకోవడమే. స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్, లేదంటే రౌండ్ షేప్, ఎలా కావాలంటే అలాగా. నాకైతే హాఫ్ లీటర్ మిల్క్ కి 4 పీసెస్ అయ్యాయి. టేస్ట్ మాత్రం సేమ్ మనం బేకరీస్ లో కొంటాం కదా స్వీట్ షాప్స్ లో, అలాగే ఉందన్నమాట. కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఎక్కువ అవుతాయి.